మీకు మంచుకున్నారా? నేటి వార్తలకైతే స్వాగతం. ఇక ఇవాళ మీకోసం అయితే మంచి మంచి ముచ్చట్లు తీసుకొని వచ్చిన. మరి ఆ ముచ్చట్లు ఏంటియో ఒక్కసారి ఆలస్యం చేయకుండా చూద్దామా? మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ అంటే నీ అమ్మ తగ్గేదేలే. సారు ఏ డ్రెస్ వేసినా, ఏ వాచ్ పెట్టినా, ఏం మెడల్ వేసినా కూడా మస్తు ట్రెండ్ అవుతుంది. ఇక సారు ట్రెండ్ సృష్టించుల ఫస్ట్ అని చెప్పాలి. ఇక ఇప్పుడు కూడా తమిళనాడులో అయితే మురుగను భక్త మహాసమ్మేళనం ఉన్నది కదా, అక్కడికైతే సారు పంచకట్టుతోటి వైట్ అండ్ వైట్ వేసి అబ్బాబాబాబాబాబా సింహమాలుగానే దిగిండు పో. ఇక జనాలకైతే సారు సైన్మలు రాక చాలా దినాలు అవుతుంది కదా. ఇక ఇప్పుడు ఈ పంచకట్టుతోటి అయితే వచ్చిన వీడియో, వచ్చిన ఫోటోలు అయితే జనాలనైతే దిల్ ఖుషి చేస్తానని చెప్పొచ్చు. చూసిర్రా సారు తెల్లటి బట్టలు వేసుకొని ఎంత ఉందాగా నడుచుకుంటా పోతాడో. ఇక ఇయ్యాటితోటైతే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దినం అవుతున్నది. ఇలా ఇక వార్షికోత్సవం చేసుకోవాలి కదా. అటేమో పవర్ స్టారు పవన్ కళ్యాణ్ సార్ అయితే 21 సీట్లకు 21 కొట్టుకున్నారు. ఇక వైనాట్ 175 అన్నోళ్ళు అయితే 11 సీట్లే కొట్టారు. ఇక చంద్రాల సార్ అయితే ఊపి మీదనే చాలా సీట్లు గెలిచి పొత్తు ఏర్పరచుకుని అయితే కూటమి ప్రభుత్వం అయితే తెచ్చుకున్నారు కదా. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చి మంచిగా ఏడాది అర్థమవుతున్నది. ఇక ఈ ఏడాదిలో అయితే వాళ్ళైతే సమావేశం పెట్టుకొని ఆ సమావేశంలోనైతే కూటమి ప్రభుత్వం ఏమేం చేసింది, ఏమేమో మంచి పనులు చేసింది, తల్లికి వందనం కార్యక్రమం ఎట్లా తీసుకొచ్చింది, జనాలకైతే మేము అండగా ఉంటాం అని ఏ విధంగా భరోసా ఇచ్చి మంచి పనులు చేసిందో గా సమావేశాల మీదనైతే మాట్లాడతారట. ఇక ఈ సమావేశానికైతే సీఎం, డిప్యూటీ సీఎం, గట్లనే మంత్రులు, అదే విధంగా ఎమ్మెల్యేలు, ఆ ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద పెద్ద నాయకుల కానుంచి చిన్న చిన్న కార్యకర్తల వరకు అయితే అందరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతమే చేస్తారట. ఇక నిజానికి మంచి విషయమే కదా ఇది. ఇగోనులా మన రాష్ట్రంలో అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఉన్నారు కదా, గా సార్ అయితే ఒక ముచ్చట మాట్లాడుతున్నాడు. గదేంటిదంటే రప్ప 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 లాంటి రాజకీయాలు చేస్తే మాత్రము మేము అస్సలకే ఊకోము. ఇగో షో రాజకీయాలు అయితే అస్సలకే పనికిరావు. ఏం చేసినా నిక్కార్సుగా నిజాయితీగా నిజమైన రాజకీయాలు అయితే చేయాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మంచి మంచి పనులు అయితే చేసింది. ఇక గట్లనే 10 సంవత్సరాలు వాళ్ళు రాజకీయంలో ఉన్న సుతము ఇప్పుడైతే ఏం చేస్తలేరు అని మా మీద దూషించుడైతే తప్పు కదా. ఇక అట్లాంటి రాజకీయాలు చేస్తే మాత్రం మేము ఊకోము. ఇక మేము ఇచ్చిన మాట ప్రకారమే ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే తప్పకుండా చేస్తాము. అవి చేసిన తర్వాతనే అసెంబ్లీ ఎలక్షన్స్లల్లా మేమైతే ఓటు అడుగుతాం. కానీ ఇట్లాంటి నీచమైన రాజకీయాలు చేస్తే మాత్రం అస్సలకే ఊకోము. ఇంకొకటి బనకచెర్ల ముచ్చట్టయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అసలు దాంట్లో ఏం అవినీతి జరిగిందో తప్పకుండా బీఆర్ఎస్ వాళ్ళు అయితే చెప్పాలి. ఇక వీలైతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ను ఇక్కడికి తీసుకొచ్చి మరీ అడిగిపిస్తాము అని సార్ అయితే గరం అవుతున్నాడులా. అయితే నుల్లా ఇంకొక ముచ్చట మాట్లాడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ నడిపన్న, గట్లనే మెగాస్టార్ చిరంజీవి సార్ వాళ్ళ నడిపి తమ్ముడు నాగబాబు సారు మనందరికి ఎరికాను కదా. ఇక నాగబాబు సార్ అయితే సైన్మల్లల్లా బాగా రాణించలేకపోయినా రాజకీయంలో మంచిగా ఊపందుకొని రాజ్యసభ సభ్యుడిగా పేరైతే తెచ్చుకున్నాడు, సీటు కూడా తెచ్చుకున్నాడు కదా. ఇప్పుడైతే నిహారిక పెళ్లి ముచ్చట్ల మీదనైతే సార్ అయితే ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇగో నిహారిక మొదటి పెళ్లి మీదనైతే మేమైతే కొంచెము తప్పప్పులు చేసినా కూడా ఇప్పుడైతే చేసుకోబోయే రెండో పెళ్లి మీదనైతే నేను ఒక ముచ్చట చెప్తా అని సార్ అంటున్నాడు. మరి ఆ ముచ్చట ఏంటిది అనుకుంటున్నారు కదా, ఏం లేదు. నిహారిక ఇంకొకసారి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నా, వేరే అబ్బాయిని ఇష్టపడ్డా కూడా ఆమె ఇష్టపూర్వకంగానే గా పెళ్లి అయితే చేస్తాము. ఆమెకు నో చెప్పే అధికారం అయితే మాకు లేదు. పిల్లలు ఏదన్నా చేస్తే వాళ్ళకు మంచి స్వేచ్ఛ ఇచ్చుడైతే మా కుటుంబంలో ఆనవాయితీగా వస్తున్నది కదా. ఇప్పుడైతే నిహారిక ఏ అబ్బాయిని చేసుకున్నా రెండో పెళ్లికైతే మేము సిద్ధంగా ఉన్నామని సార్ అయితే చెప్తున్నాడు. ఇక చూసిరా పిల్లల గౌరవాలకు, పిల్లల పనులకైతే ఎంత గౌరవం ఇస్తున్నాడో సారు. ఇక జగన్ అయితే పల్నాడురా పర్యటించింది కదనులా. ఈ పర్యటన ఒక అంతరాయం కలిగిందని చెప్పాలి. ఏందంటే ఏకంగా సింగయ్య అనే ఒక ముసలనైతే జీవిడిచిండుల్లా వాళ్ళ కాన్వాయ్ కింద పడి. ఇక మరి పడ్డాడో పడలేదో మనం ఒక్కసారి అటు పక్కకు పెడితే ఇగో కేవలం అంటే కేవలము టీడీపీ వాళ్ళు ఆయన సావును రాజకీయం చేసేదందుకే నిర్ణయించుకున్నారట.
అని జగన్ సార్ అయితే అంటున్నాడు. ఇక సింగయ్య అనే వ్యక్తి చనిపోయిన ముచ్చట కూడా నాకైతే తెలియదు. అయినా అక్కడున్న ఎస్పీ సార్ అయితే ఏమంటున్నాడంటే సింగయ్య వాళ్ళ కాన్వాయ్ కింద వాళ్ళే ప్రైవేటు వాహనం ఢీకొని సింగయ్యనే మృతి చెందిండు అని ఎస్పీ సార్ చెప్తుంటే మీరు కేవలము మీ రాజకీయ బలం కోసము మమ్మల్ని దిగజార్పు రాజకీయాలు చేసేదందుకే ఇగో గింతటి పాపానికి ఒడిగడుతున్నారు. ఎక్కడన్నా చచ్చిపోయిన సావును రాజకీయం చేస్తారా అని జగన్ సార్ అయితే టీడీపీ వాళ్ళను గట్లనే జనసేన నాయకులు అయితే నిలదీస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్టో తప్పో గానీ జనాలు మీరే చూడాలి ఒక మల్క. ఇక తమిళనాడులో అయితే నిర్వహించారు కదా మురుగను మహాభక్త సమ్మేళనము. ఈ సమ్మేళనానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయితే పోయిండులా మంచిగా పంచకట్టులో పోయి ఇక సారు సనాతన ధర్మం గురించి మాట్లాడమంటే శివాలు ఊగుతాడు. సనాతన ధర్మం గురించి ఎవరన్నా ఒక్క మాట అన్నా కూడా సార్ అయితే పడలేడు కదా. ఇప్పుడైతే అసలైన ముచ్చట్నే మాట్లాడుతున్నాడు సారు. గా ముచ్చట ఏంటిదంటే నకిలీ సెక్యులరిజం గురించి అయితే సారు మాట్లాడుతున్నాడు. అటు క్రిస్టియన్స్ ముస్లింస్ వాళ్ళ మతాన్ని అయితే గౌరవించుకుంటారు. మరి హిందువులు సనాతన ధర్మాన్ని గౌరవిస్తే తప్పేమున్నది? నేను కూడా ఒక హిందువునే, సనాతన ధర్మాన్ని నమ్ముతా, హిందూయిజంలే ఉంటా, హిందువుగానే చచ్చిపోతా. గట్లాంటిది నేను కూడా అన్ని మతాలను మంచిగానే గౌరవిస్తా కదా. మరి వేరే మతస్థులు ఎందుకు మా మతాన్ని గౌరవించరు? మా మతాన్ని కూడా గౌరవించాలి కదా అని సార్ అయితే మాట్లాడుతున్నాడులా. నేను ఇష్టపడే తమిళ సంస్కృతి, నాకు సంస్కృతి బీజాలు పోసిన తమిళనాడు, తమిళ భాష, వీటన్నిటిలో నేను ఒకరోజు ఇక్కడికి వచ్చి ఎంతమంది గురువుల మధ్య, ఇంత పెద్ద హిందూ ముండని పెద్దల మధ్య, ఇన్ని లక్షల మంది ప్రజల మధ్య నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయితే దాసోజు శ్రవణ్ సార్ అయితే గలీజ్ మాటలు అంటున్నాడు. ఇక నేను చెప్పుడు కాదుల్లా, ఏంటంటే నేను చెప్తే నా మీదకి వస్తుంది కానీ సార్ ఏం మాట్లాడిండో నేనైతే సార్ ముచ్చటలుగా మీకు చెప్తున్నా చూడుర్రి. ఇగో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అయితే బుద్ధి లేదట, సిగ్గు లేదట, శరం లేదట, అసలు ఎందుకుంటున్నాడో అని దాసో శ్రవణ్ సార్ అయితే అంటున్నాడులా. ఇక నిజానికి జలాల మీద కేసీఆర్ కి అయితే అసలు ఏం తెలుసు, బంక చెక్కలు తోక ఏం తెలియదు అని రేవంత్ రెడ్డి సార్ అన్న మాటనైతే ఇప్పుడైతే ఈ సార్ అయితే ఇట్లా అంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికే సొయ్యి లేదు, సొక్కలేదు. సొయ్యి ఉంటే తెలంగాణ ప్రజలు కింద అధ్వానం అనే పరిస్థితిని అయితే అనుభవిస్తారా చెప్పుర్రి. అయినా కేసీఆర్ అయితే జలాల మీద అవగాహన ఉన్నది కాబట్టే ఆయన హయాంల 86% అయితే జలాలు అభివృద్ధి చెందినాయి, పంటలు అయితే మంచిగా మెరుగైనాయి. ఇప్పుడు నువ్వు వచ్చినవో లేదో ఇక 86% ఉన్న జలాలు అయితే 2% అయితే తగ్గిపోయినాయి. ఇప్పుడు నీకు జలాల మీద అవగాహన ఉన్నట్ట, లేదంటే కేసీఆర్ గారికి ఎక్కువ జలాల మీద అవగాహన ఉన్నట్ట అని సార్ అయితే రేవంత్ రెడ్డి సార్ మీద మండి పడుతున్నాడులా. ఇక చూసిరు కదా పబ్లిక్, ఇక గియ్యి ఇయాల్టి నేటి వార్తలు. ఇక మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతో అయితే నేను మళ్ళొక మల్క మీ ముంగటికైతే వస్తానులా. ఉంటా మరి, శనార్థి అందరికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.